సార్ మీ యొక్క ప్రిపరేషన్ జర్నీలో మీ ఫ్రెండ్స్ గానీ, లేకుంటే మీ సిస్టర్స్ గానీ, ఇద్దరు సిస్టర్స్ అన్నారు. సో, ఇంకా మీ రిలేటివ్స్ గానీ ఏ విధంగా హెల్ప్ చేశారు? మా డ్యాడీ 2013లో చనిపోయిన తర్వాత మా యంగర్ సిస్టర్ అంటే ఎల్డర్ సిస్టర్‌కి అప్పటికి మ్యారేజ్ అయిపోయింది. సో, యంగర్ సిస్టర్‌కి కాలేదు. సో, యంగర్ సిస్టర్ డైలీ కూలికెళ్ళి ఆ డబ్బులతో నన్ను చదివించేది. ఆమె చెప్పింది, "అన్నయ్య నేను చదువుకోను. నేను కూలికెళ్తా. నేను మా అమ్మ ఇద్దరం కూలికెళ్తాము. ఆ కూలి చేసే డబ్బులతో నువ్వు చదువుకో" అని చెప్పేసి మా చిన్న సిస్టర్ చెప్పేవాళ్ళు. స్టిల్ ఇప్పటికి కూడా 2008 నుంచి ఇప్పటికి కూడా మా పెద్ద బావ వాళ్ళు, పెద్ద సిస్టర్ వాళ్ళే హెల్ప్ చేశారు ఆర్థికంగా గానీ, లేకపోతే మోటివేషన్‌గా గానీ. బట్ బుక్యా సూర్య గారు నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు మోటివేషనల్‌గా గానీ, లేకపోతే సబ్జెక్ట్ పరంగా గానీ, లేకపోతే ఏ విషయంలో అయినా హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారు. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు సూర్య గారు? ప్రిపరేషన్‌లోనే ఉన్నారు అతను గూడా. సో, పట్టు వీడకుండా ఖచ్చితంగా కొడతాననే ప్రిపరేషన్‌లోనే ఉన్నారు. సో, అశోక్ నగర్‌లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికీ నన్ను హెల్ప్ చేసి మోటివేషనల్‌గా పుష్ చేసేటోళ్ళు ఉన్నారు. రమావత్ ఆనంద్ నాయక్, వసంత్, రవి, పావని, భాను, గణేష్ వీళ్ళు ఇప్పటికీ నన్ను హెల్ప్ చేస్తున్నారు ఏ విషయంలో అయినా. అది ఎడ్యుకేషన్‌లో అయినా గానీ, లేకపోతే పర్సనల్ విషయాల్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. సార్ మీరు ఖాళీ టైంలో అంటే ప్రిపరేషన్ టైంలో కాకుండా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? మీ హాబీస్ ఏంటి సార్? నేను అప్పట్లో క్రికెట్ బాగా ఆడతాను యాక్చువల్లీ. ఓకే. ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడప్పుడు ఆడతాను. దెన్ ఎక్కువ ఇంటర్వ్యూస్ చూస్తాను నేను. బీబీసీ ఇంటర్వ్యూస్ గానీ, లేకపోతే సాక్షి ఎడ్యుకేషన్ ఉంది. సాక్షి ఎడ్యుకేషన్‌లో సక్సెస్ స్టోరీస్ వస్తాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 డిప్యూటీ కలెక్టర్లు ఇవి. ఈ సాక్షి ఎడ్యుకేషన్‌లో డైలీ ఒక ఇంటర్వ్యూ చూసేటోడిని. అంటే నేను కూడా రేపు ఇలా ఇంటర్వ్యూ ఇవ్వాలి, గ్రూప్ 1 అధికారిగా అయ్యి, ఖచ్చితంగా ఈ సాక్షి ఎడ్యుకేషన్‌లో వెళ్ళాలి అనేది నేను చూస్తూ ఉంటాను ఇంటర్వ్యూస్. ఎలా సక్సెస్ స్టోరీస్ అంటే నాకంటే వర్స్ట్ ఎవరైనా ఉన్నారా ఫస్ట్ నేను చూసుకుంటాను. అంటే వాడు చేసినప్పుడు నేను ఎందుకు చేయను? వాడికి నేను కొంచెం బెటర్ కదా. ఇప్పుడు అస్సలు ఇల్లు లేనివాడికి కూడా వాడికంటే నాకు కొంచెం ఉంది. బట్ అలాంటి వాళ్ళ నుంచి నేను మోటివేషన్ తీసుకొని అలాంటి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను సాక్షి ఎడ్యుకేషన్ టీవీలో.